హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బీబీ స్టడీస్. ఈరోజు మనం టెట్ అండ్ డిఎస్సి మరియు అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన బిట్స్ గురించి తెలుసుకోపోతున్నాం. అవి ఏంటి అంటే జువాలజీ బిట్స్. జువాలజీలో ముఖ్యమైన ఇంపార్టెంట్ బిట్స్ గురించి అయితే ఈ వీడియోలో నేను చెప్పబోతున్నానండి. అవేంటో మనము చూసేద్దాం. జువాలజీలో ఎంతో ఇంపార్టెంట్ అయిన ఫస్ట్ బిట్. ఇవి ఖచ్చితంగా డిఎస్సి ఎగ్జామ్లో అయితే వస్తాయండి. ఈ టాపిక్ నుంచి చూద్దాము. ఫస్ట్ వన్, కార్డేటాలో ఏ నిర్మాణం ఉండడాన్ని ముఖ్య లక్షణంగా పేర్కొంటారు అంటే పృష్ఠ వంశం. నెక్స్ట్ సెకండ్ వన్, జీవశాస్త్రంలో విచిత్ర జీవులుగా వేటిని పేర్కొంటారు అంటే యూరో కార్డేటా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, సకశేరుకాల ఉద్భవానికి సంబంధించిన డింబకం ఏది అంటే ఆరిక్యులేరియా. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, శీతాకాల రక్తజీవులు అంటే బాహ్యోష్ణ సకశేరుకాలు అని వేటిని పిలుస్తారు అంటే చేపలు, సరీసృపాలు, ఉభయచరాలు. అంటే పైవన్నీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్, క్రింది వాటిలో ఉష్ణ రక్త జీవులు అంటే అంతరోష్ణ సకశేరుకాలు ఏవి అంటే పక్షులు, క్షీరదాలు. ఇవి రెండు కరెక్టే కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, అధిక సంఖ్యలో ఉన్న సకశేరుకాలు ఏవి అంటే చేపలు. నెక్స్ట్ సెవెంత్ వన్, చేపల్లో ఏ విధమైన హృదయం ఉంటుంది అంటే స్థిర హృదయం ఉంటుంది. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, చేపల హృదయం విశిష్ట లక్షణం ఏది అంటే మిశ్రమ రక్తం ప్రవహించడం. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, విచ్ఛిన్న విస్తరణను ప్రదర్శించే చేపలు ఏవి అంటే నియో సెరటోడస్, ప్రొటాస్టిరస్, లెపిడో సైరన్. అంటే ఈ మూడు కరెక్టే కాబట్టి పైవన్నీ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్, కాలేయ నూనెకు ప్రసిద్ధమైన చేప ఏది అంటే కార్డ్ ఫిష్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ 11th క్వశ్చన్, దోమ డింబకాలను ఆహారంగా తీసుకుంటూ మలేరియా వ్యాధి నివారణకు దోహదపడే చేపలు ఏవి అంటే గాంబూజియా యూసినస్ అనేది రైట్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ 12th క్వశ్చన్, క్రింది వాటిలో నిజమైన చేపలు ఏవి అంటే షార్క్ ఫిష్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 13th క్వశ్చన్, ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన చేప ఏది అనేది క్వశ్చన్. ఆన్సర్ చూద్దాం ఒకసారి. అత్యంత ప్రమాదకరమైన చేప ఏది అనే క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి ఫస్ట్ ఆప్షన్ స్టోన్ ఫిష్. స్టోన్ ఫిష్ ఇస్ ద అత్యంత ప్రమాదకరమైన చేప. నెక్స్ట్ 14th క్వశ్చన్, బెంగాలీలకు ప్రీతిపాత్రమైన హిల్సా చేప ఒక కిలోల బరువు పెరగడానికి ఎన్నేళ్ళు పడుతుంది అంటే 3 ఏళ్ళు పడుతుంది. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 15th క్వశ్చన్, ఇక్తియాలజీ అనేది వేటి గురించి అధ్యయనం చేసే శాస్త్రం అంటే చేపల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. నెక్స్ట్ 16th క్వశ్చన్, బొటనవేలు లేకపోవడం అనేది క్రింది వాటిలో ఏ జీవి లక్షణం అంటే కప్ప. కప్పకి బొటనవేలు అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ 17th క్వశ్చన్, భూమి మీద మొదట నివసించిన జీవులు ఏవి అంటే కప్పలు. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 18th క్వశ్చన్, రెడ్ ఇండియన్లు బాణాల చివరన విషంగా ఏ కప్ప చర్మగ్రంథుల స్రావాలను పూస్తారు అంటే పిల్లోబేటస్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 19th క్వశ్చన్, క్రింది వాటిలో ప్రపంచంలో అత్యంత విషపూరిత ఉభయచరాల్లో ఒకటి ఏది అంటే బ్లూ డాట్ మండూకం. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ బిట్ అనేది
గ్రూప్ 2లో 2005లో అయితే అడిగారండి. నెక్స్ట్ 20 క్వశ్చన్. బాహ్య ఫలదీకరణం జరిపే జీవులు ఏవి అంటే చేపలు, కప్పలు. అంటే ఆన్సర్స్ 1 and 2 కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈజ్ ఏ ఫోర్త్ ఆన్సర్ 1 and 2. నెక్స్ట్ 21 క్వశ్చన్. టాడ్పోల్ లార్వా రూప విక్రయను నియంత్రించే హార్మోన్ ఏది అంటే థైరాక్సిన్. నెక్స్ట్ 22 క్వశ్చన్. వేసవికాల నిద్ర అంటే ఏమిటి అంటే గ్రీష్మకాల సుప్తావస్థను వేసవికాల నిద్ర అని అంటారు. నెక్స్ట్ 23 క్వశ్చన్. స్పాన్ అంటే ఏమిటి అంటే ఏంటంటే కప్ప అండాల సమూహంని స్పాన్ అంటారు. దాంతో పాటుగా పుట్టగొడుగుల విత్తనాలను కూడా స్పాన్ అంటారు. ఈ రెండు ఉన్నాయి కాబట్టి 1 and 2 ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 24th క్వశ్చన్. రెండు కర్ణికలు ఒక జఠరికతో కూడిన హృదయం ఏ జీవుల్లో ఉంటుంది అంటే కప్పల్లో ఉంటుంది. కప్పల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు అంటే బాట్రకాలజీ అంటారు. నెక్స్ట్ 26th క్వశ్చన్. రూప విక్రియ ప్రదర్శించే జీవి ఏది కప్ప. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ 27th క్వశ్చన్. మెడ, తోక, పొలుసులు లోపించిన జీవులు ఏవి అంటే కప్పలు. నెక్స్ట్ 28th క్వశ్చన్. సర్పాలకు సంబంధించి క్రింది వాటిలో సరైంది ఏది అంటే కనురెప్పలు ఉండవు. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ 29th క్వశ్చన్. విషసర్పాల్లో విషగ్రంథులు వేటి రూపాంతరం అంటే లాలాజల గ్రంథుల రూపాంతరం. నెక్స్ట్ 30 క్వశ్చన్. క్రింది వాటిలో పాము కరిచినప్పుడు విరుగుడుగా పనిచేసే మంచి ఇంజెక్షన్ ఏది అంటే సెకండ్ ఆప్షన్ యాంటీ వీనం. నెక్స్ట్ 31 క్వశ్చన్. నాగుపామును దేని ఆధారంగా గుర్తిస్తారు అంటే ఇదందరికీ తెలుసండి మనందరికీ. పడగ, మూడో అదివోష్ట పొలుసు. పడగుంటుంది, మూడో అదివోష్ట పొలుసు అనేది ఉంటుంది. ఇవన్నీ జువాలజీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఇలాంటి మరిన్ని ఇంకా బిట్స్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ 32 క్వశ్చన్. సర్పాల్లో మధ్య చెవి ఉండదు. అవి శబ్దాలను వేటి ద్వారా గ్రహిస్తాయి అంటే చర్మం ద్వారా శబ్దాలని గ్రహిస్తాయి. నెక్స్ట్ 33 క్వశ్చన్. పాము విషానికి విరుగుడు ఇంజెక్షన్లను ఎక్కడ తయారు చేస్తున్నారు అంటే హాప్కిన్ ఇన్స్టిట్యూట్ ముంబైలో చేస్తున్నారు. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ 34 క్వశ్చన్. సరీసృపాలన్నింటిలో మొసళ్ళలో ఉన్న ప్రత్యేక లక్షణం ఏది అంటే 4 గదుల గుండె. అన్నిటిలో 3 గదుల గుండె ఉంటే ఈ మొసళ్ళలో మాత్రం 4 గదుల గుండె ఉంటుంది. నెక్స్ట్ 35 క్వశ్చన్. పక్షుల్లో ఉండే ప్రధాన లక్షణం ఏది అంటే ఈకలు. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ 36th క్వశ్చన్. పాముల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏంటి అంటే ఒపియాలజీ. నెక్స్ట్ 37th క్వశ్చన్. క్రింది వాటిలో శిశుత్పాదకత సర్పం ఏది రక్త పింజర. థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 38th క్వశ్చన్. రక్త పింజర విషం ఏ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది అంటే రక్త ప్రసరణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. నెక్స్ట్ 39th క్వశ్చన్. నాగుపాము విషం ఏ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది అంటే నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. నెక్స్ట్ 40 క్వశ్చన్. చలనంలో సర్పాలకు సహాయపడేవి ఏవి పర్షుకలు. నెక్స్ట్ 41 క్వశ్చన్. అతి తక్కువ కాలం
చూలు మోసే జీవి ఏది అంటే అపోజం. థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 42 క్వశ్చన్. క్రింది వాటిలో విషసర్పం కానిది ఏది అంటే ఫోర్త్ ఆప్షన్ పైథాన్. నెక్స్ట్ 43 క్వశ్చన్. క్రింది వాటిలో విషసర్పం ఏది అంటే సెకండ్ ఆప్షన్ కట్లపాము. నెక్స్ట్ 44 క్వశ్చన్. ఒక వ్యక్తి కాలికి ఏదో జీవి కరవడం వల్ల రెండు ఘాట్లు పడ్డాయి. ఆ ఘాట్ల ఆధారంగా క్రింది వాటిలో అది ఏ జీవి అయి ఉండవచ్చు అంటే విషపూరిత సర్పం. నెక్స్ట్ 45 క్వశ్చన్. పరిసరాలను బట్టి రంగులు మార్చేది. నో డౌట్ అబౌట్ ఇట్, ఇది అందరికీ తెలుసు, ఊసరవెల్లి. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. 46 క్వశ్చన్. క్రింది వాటిలో దీర్ఘకాలం జీవించే జంతువు ఏది అంటే తాబేలు. ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 47 క్వశ్చన్. డైనోసర్ అంటే ఏంటంటే డైనోసర్ అనేది ఒక సరీసృపం. నెక్స్ట్ 48 క్వశ్చన్. డైనోసార్ అనే పదానికి అర్థం ఏంటి అంటే భయంకరమైన పాకుడు జంతువు. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 49 క్వశ్చన్. క్రింది వాటిలో ఎగిరే డైనోసార్ గా ప్రసిద్ధి చెందింది ఏది అంటే టైరోసారస్. నెక్స్ట్ 50 క్వశ్చన్. విషం గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏది అంటే టాక్సికాలజీ. నెక్స్ట్ 51 క్వశ్చన్. భూమిపై అతి పెద్ద పక్షి ఏది అంటే ఆస్ట్రిచ్. నెక్స్ట్ 52 క్వశ్చన్. క్రింది వాటిలో దేనిలో వాతులాస్తులు ఉంటాయి అంటే పక్షుల్లో ఉంటాయి. నెక్స్ట్ 53 క్వశ్చన్. పక్షుల్లో కనిపించే దృష్టి లక్షణం ఏది అంటే మెనాక్యులర్ టెలిస్కోపిక్ దృష్టి. ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 54 క్వశ్చన్. పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏది అంటే ఆర్నిథాలజీ. ఈ బిట్ కూడా గ్రూప్ 2లో 2012లో అయితే ఇచ్చారండి. నెక్స్ట్ 55 క్వశ్చన్. క్రింది వాటిలో పక్షుల్లో ఏవి ఉండవు అంటే చెమట గ్రంథులు ఉండవు. నెక్స్ట్ 56 క్వశ్చన్. నేలపై అతి వేగంగా పరిగెత్తే జంతువు ఏది అంటే చిరుతపులి. ఇది గ్రూప్ 1 1998లో అయితే అడిగారండి. నెక్స్ట్ 57 క్వశ్చన్. స్వేద గ్రంథులు లేని క్షీరదం ఏది అంటే తిమింగలం. నెక్స్ట్ 58 క్వశ్చన్. గబ్బిలం, తిమింగలం ఏ వర్గానికి చెందినవి అంటే క్షీరదాల వర్గానికి చెందినవి. నెక్స్ట్ 59th క్వశ్చన్. క్రింది వాటిలో క్షీరదాల అత్యంత ప్రధాన లక్షణం ఏది అంటే విభాజక పటలం. నెక్స్ట్ 60 క్వశ్చన్. ఏ జీవికి వేళ్ళు ఉండవు కానీ గోళ్ళు ఉంటాయి అంటే బ్లూ వేల్. నెక్స్ట్ 61 క్వశ్చన్. గుడ్లు పెట్టే క్షీరదం ఏది అంటే డక్బిల్, ప్లాటిపస్, ఎకిడ్నా. అంటే ఈ రెండు కరెక్ట్ కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 62 క్వశ్చన్. ప్రపంచంలో అతిపెద్ద ప్రాణి ఏది అంటే బ్లూ వేల్. ఇది కూడా గ్రూప్ 1 1998లో అడిగారండి. నెక్స్ట్ 63 క్వశ్చన్. మానవుడి తర్వాత అతి తెలివైన క్షీరదం ఏది అంటే డాల్ఫిన్. డాల్ఫిన్ అనేది చాలా తెలివైందండి. ఇది కూడా ఎస్ఐ ఎగ్జామ్లో 2008లో అయితే అడిగారు. నెక్స్ట్ లాస్ట్ బిట్ 64th వన్. జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రం ఏది? మీకు కనుక తెలిస్తే ఈ బిట్కి ఆన్సర్ చేయండి.
నేనైతే మీ దగ్గర నుంచి ఆన్సర్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ ఇదొక జస్ట్ ఒక చిన్న బిట్ అయితే మీకోసం నేను ఆన్సర్ చెప్పకుండా వదిలేస్తున్నాను. ఇవండి ఈ వీడియోలో జువాలజీకి సంబంధించి ఎంతో ఇంపార్టెంట్ బిట్స్. ఖచ్చితంగా ఇందులో నుంచి మనకి ఎగ్జామ్‌లో అయితే 1 ఆర్ 2 మార్క్స్‌కి వస్తాయండి. ఇలాంటి మరిన్ని బిట్స్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. మీకు ఏ టాపిక్‌లో బిట్స్ కావాలో కామెంట్స్‌లో చెప్పండి. నేను తప్పకుండా బిట్స్ వీడియో రూపంలో చేసైతే పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ టీచర్స్. బై బై.